వెల్కమ్ టు నాంసరే. ఈరోజు నేను నాటుకోడి ఫ్రై చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఇంత బాగా వచ్చింది కలర్ఫుల్గా. మీరు కూడా ఇలాగ చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మనకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నా. ఐరన్ కడాయిలో చేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది, అలాగే చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. అందుకోసమే నేను ఇలాగ ఐరన్ కడాయి తీసుకొని ఇందులోకి నూనె వేసుకున్నాను, ఒక 4 స్పూన్ల వరకు. అలాగే చెక్క, లవంగా, జీలకర్ర వీటిని వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవడమే. నేనైతే ఒక 300 గ్రాముల వరకు తీసుకున్నాను చికెన్ని. అలాగే ఉప్పు ముందుగానే వేసేసుకున్నాను మొత్తము, ఎందుకంటే ఇక్కడ నాటుకోడి కాబట్టి మనకి ఫ్రై అవ్వాలంటే, ఉడకాలి అంటే ఖచ్చితంగా మనకి ముందుగానే వేసుకోవాలి. అలాగే కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని, పసుపు వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మనం కారం కావాలనుకుంటే ఇంకా కొద్దిగా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడు సగం వేసాను, రిమైనింగ్ మిగతాది లాస్ట్లో వేస్తాను. చూడండి, ఇలాగా కలుపుకొని మనము మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లో ఉండేటువంటి వాటర్ మొత్తం అంతా కూడా మనకి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ మధ్య మధ్యలో మనం మూత తీస్తూ ఒక 2 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి ఇలాగ మూత తీస్తూ మనం మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వచ్చి అదంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం అంతా వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మరీ మూత పెట్టుకొని ఇదంతా మొత్తం ఈ ఫ్రై చేయడంలో చూడండి ఎంత ఉందో వాటరు. ఈ ఫ్రై చేయడం మొత్తం మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఇలాగా తీస్తా మనం చేస్తా అంటే సరిపోతుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు మీకు ఒకవేళ చికెన్ ఇప్పుడు ఉడకలేదు అనిపిస్తే ఈ స్టేజ్లో 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, మరీ నాకు మెత్తగా అవసరం లేదనేసి ఇలాగ వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా, అంటే చాలా పలుచగా తరుక్కొని వేసుకున్నాను. వేసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, ఒక్క 2 నిమిషాలు మాత్రమే నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడంతా బాగా కలిపేసుకొని మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని నేను మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. చూడండి, ఇలాగ మనకి ఉల్లిపాయ ఈ రకంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఆల్రెడీ నీకు బాగా ఫ్రై అయిపోయింది. చికెన్ కూడా మంచి కలర్ వచ్చేసింది. చూడండి, ఇప్పుడు చూడ్డానికే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఉప్పు అయితే నేను ముందుగానే వేసుకున్నా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మరొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగా ఉంటుంది. నేను ఇక్కడ దాదాపుగా 1.5 స్పూన్ వేసుకున్న మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. కొద్దిగా కారం అయితే నాకు సరిపోయింది, కానీ ఇంకా కొంచెం కలర్ రావడం కోసం కారం కొద్దిగా వేసుకున్నా. అలాగే గరం మసాలా కొద్దిగా. ఇప్పుడు కరివేపాకు ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేటువంటిది చాలా బాగుంటుంది. అందుకోసమే నేను చివరిలో వేసుకుంటున్నా. ఇలాగంతా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసేసి అంతా కలుపుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, చూడ్డానికి ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా బాగా ఉంటుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇలాగ చేసామంటే అందరికీ నచ్చుతుంది. రెడీ అయిపోయింది. మరీ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడుతుంది, అందుకోసమే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చూడండి, మనం ఇది పప్పుచారులోకైనా, పప్పులోకైనా, లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా ఇలాగ చేసుకుంటే
ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, నాటుకోడి చికెన్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.